హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. అలాగే పిల్లల లంచ్ బాక్స్ కోసమైనా సరే ఒకసారి ఇలా తొందరగా ట్రై చేసి పెట్టారనుకో చాలా తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా బాక్స్ మొత్తం కంప్లీట్ చేసి తీసుకొస్తారు. దీనికి పెద్ద ప్రాసెస్ అవసరం లేదండి. అలాగే మన ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా సరే ఇలా ఒకసారి అప్పటికప్పుడు ఎగ్స్తో చేసి పెట్టారనుకోండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం కోసం కొద్దిగా లోతుగా ఉన్న కళాయిని కానీ గిన్నెని కానీ పెట్టుకోండి. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 4 ఎగ్స్ వరకు బీట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ వరకు తీసుకున్నాను. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపోయినట్టు ఎగ్స్ అయితే తీసుకోండి. ఎక్కువగా ఎగ్స్ క్వాంటిటీ ఇష్టపడేవారు ఎక్కువగా కూడా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ అన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బీట్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని అలాగే కొంచెం అంతా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు ఎగ్ స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో సెపరేట్ చేసుకొని అడుగున ఉన్న అదే ఆయిల్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని, క్యారెట్ ముక్కల్ని అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా క్యాబేజ్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న ఈ 3 వెజిటేబుల్స్తోనే చేశానన్నమాట. క్యాబేజ్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకు ఒక 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి ఫ్రైడ్ రైస్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక 20 to 30% కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని, అంటే తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపోయినట్టు సాల్ట్ని అలాగే కారాన్ని, మన దగ్గర ఏవైనా మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, గరం మసాలా కానీ లేదంటే ధనియాల పొడి కానీ, ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు కానీ, ఫ్రైడ్ రైస్కి సంబంధించిన మసాలాలు కానీ ఏవైనా ఉంటే ఆ మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువగా మసాలా ఫ్లేవర్ కావాలి అంటే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, మరీ ఎక్కువగా కుక్ అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఉంటేనే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో టేస్ట్ అనేది వెజిటేబుల్ టేస్ట్ కూడా బాగా పడుతుందన్నమాట. క్యాబేజ్ ఫ్లేవర్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి నేను అప్పటికప్పుడు ఇలా ట్రై చేశాను. ఇవన్నీ కూడా కుక్ అయిపోయిన తర్వాత మనము ఎంత రైస్ అయితే తీసుకున్నామో ఆ రైస్ని పొడి పొడిలాడుతూ ఉండేలాగా కుక్ చేసుకొని ఆ రైస్ అయితే ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదండి, లోతుగా ఉన్న కడాయిని అయితే తీసుకోండి. అప్పుడే మనము ఎక్కువగా టర్న్ చేస్తూ ఉంటాం కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు, కలుపుతున్నప్పుడు కింద పడిపోకుండా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అదే రైస్లో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనము రైస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలండి, లేదంటే అడుగున రైస్ అంతా కూడా మాడిపోవడం అలా జరుగుతుందనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలపటం వల్ల ఏంటంటే రైస్ చాలా టేస్టీగా మనకి ఫ్రైడ్ రైస్లో రైస్ క్వాంటిటీ ఎలా ఉండాలో అలా అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా కొంచెం అంత సోయా సాస్ని, వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా వేసేసుకోవచ్చు. సోయా సాస్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. దీనివల్ల టేస్ట్ అయితే ఏం మారదు, కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం కోసం సోయా సాస్ని అయితే యూజ్ చేస్తాము. అంతేనండి, సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా తయారైపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా తినే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్